సముద్రం మట్టానికి 11,000 అడుగుల ఎత్తు, చుట్టూ మంచు పర్వతాలు, మధ్యలో వేల ఏళ్ల నాటి శివలింగం. ప్రకృతి వైపరీత్యాలైన గడ్డకట్టే చలి అయినా ఆ మహాశివుడి సంకల్పం ముందు తలవంచాల్సిందే. 2013 నాటి ప్రళయాన్ని తట్టుకుని నిలబడిన ఆ అద్భుత క్షేత్రం కేదార్నాథ్ ఆలయ ద్వారాలు నేడు భక్తుల కోసం తెరుచుకున్నాయి. మహాభారతం యుద్ధం ముగిసిన తర్వాత తమ దాయాదులను చంపిన పాపం నుంచి విముక్తి పొందాలని పాండవులు శివుడి కోసం వెతుకుతూ హిమాలయాలకు చేరుకున్నారు. శివుడు వారితో మాట్లాడటం ఇష్టం లేక ఎద్దు రూపంలో దాక్కున్నాడు. పాండవులు ఆయనను గుర్తించగా శివుడు భూమిలోకి అంతర్ధానమయ్యారు. ఆ సమయంలో స్వామివారి వీపు భాగం ఇక్కడ ఉండిపోయింది. అదే నేడు మనం చూస్తున్న త్రిభుజాకారపు జ్యోతిర్లింగం. దీనినే సదాశివ రూపంగా భక్తులు కొలుస్తారు. 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యుల వారు ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు. ఈ ఆలయం వెనుక భాగంలోనే శంకరాచార్యుల సమాధి కూడా ఉంటుంది. భారీ శిలలతో ఎలాంటి సిమెంట్ వాడకుండా ఇంటర్లాకింగ్ పద్ధతిలో ఈ ఆలయాన్ని నిర్మించడం ఒక ఇంజనీరింగ్ అద్భుతం. అందుకే 2013 వరదల్లో అంతా కొట్టుకుపోయినా ఈ గుడి మాత్రం చెక్కు చెదరలేదు. కేదార్నాథ్ యాత్ర సంవత్సరమంతా సాధ్యపడదు. సాధారణంగా అక్షయ తృతీయ నాడు లేదా మే నెలలో ఆలయ ద్వారాలు తెరుస్తారు. అక్టోబర్ లేదా నవంబర్ దీపావళి తర్వాత వచ్చే బాయ్ తూజ్ వరకు, అంటే సుమారు 6 నెలల పాటు భక్తులకు దర్శనం ఉంటుంది. శీతాకాలంలో హిమపాతం తీవ్రంగా ఉండటం వల్ల ఆలయాన్ని 6 నెలల పాటు మూసివేస్తారు. ఈ సమయంలో ఆలయంలోని అఖండ జ్యోతిని వెలిగించి స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఉకిమట్లోని ఓంకారేశ్వర ఆలయానికి తరలిస్తారు. మళ్ళీ వేసవి వచ్చే వరకు స్వామివారికి అక్కడే పూజలు జరుగుతాయి. జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన మోక్షక్షేత్రం ఈ కేదార్నాథ్. ముగించే ముందు ఒక చిన్న మాట. మహతి భక్తి తాతి టీవీ వీడియోలకు మిలియన్లో వ్యూస్ వస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అయితే మా గణాంకాల ప్రకారం వీడియోలు చూస్తున్న వారిలో చాలా మంది ఇంకా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం, నాణ్యమైన కంటెంట్ కోసం వెంటనే మహతి భక్తి దాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో 10 మందితో చేయించండి.